హలో అండి. వెల్కమ్ టు సరితస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూజ్‌ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనం పచ్చడి మామిడికాయలు తెచ్చుకుంటా ఉంటాం. పచ్చడి మామిడికాయలు ఈ సమ్మర్ సీజన్‌లోనే వస్తాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని మనం పచ్చడైతే ఎక్కువ పెట్టుకుంటా ఉంటాం. సంవత్సరం పాటు నిలవ ఉండటం కోసం. అలాంటప్పుడు మనం పచ్చడి మామిడికాయలు చెట్టున్నా సరే, లేతే తెచ్చుకున్నా సరే, మనం టైం ఉంటదనుకోండి. ఒక 2 రోజులు పెట్టుకోవడానికి ఈ ఆవపిండి ఇయన్నీ ఆవాలు ఎండబెట్టుకోవటం, ఇయన్నీ కారాలు పట్టించుకోవడం టైం ఉందనుకోండి. మనం అయి మెత్తబడిపోకుండా ఈ ఎండకి ఈ కండంతా కూడా మెత్తబడిపోతా ఉంటది మన మామిడికాయలకి. అలా గాకుండా ఉండాలి అంటే గనక మనం తెచ్చిన వెంటనే గనక ఒక గంట సేపు వాటర్‌లో వేసేసి, ఆ తర్వాత తీసిన తర్వాత శుభ్రంగా డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇంట్లో వాడే వంట నూనె ఉంటది గదా! ఈ ఆయిల్‌ని మనం అప్లై జేసుకోవాలి. ఈ కాయలన్నిటికి శుభ్రంగా అప్లై జేసుకోవాలి. తొడియాల దగ్గర గానీ ఇలా మొత్తం కాయ మొత్తం స్ప్రెడ్ జేసేసి చక్కగా మనం పక్కన పెట్టేసుకున్నామంటే అసలా 4, 5 రోజులైనా సరే కండ మెత్తబడిపోకుండా ఫ్రెష్‌గా అంతే ఉంటాయండి. సూపర్‌గా అయితే ఉంటాయి. పచ్చడి చాలా బావుంటది. మీరు కూడా ట్రై